హయూస్ ఈ ప్రపంచంలో ఎవరు అత్యంత ధనికులు అనే విషయం మనకు తెలుసండి. మీకందరికీ విదితమేనండి ఎవరు అత్యంత బిలియనియర్స్ అన్నది వరల్డ్ వైడ్. కానీ ఆ, నేను మాత్రం అత్యంత ధనికులు ఎవరంటే నేనే అని చెప్తానండి. ఇంత ప్రౌడ్గా నేనే అని ఎందుకు చెప్తున్నానంటే నిజమండి. ఆ, ఇప్పుడు బిలియనీర్స్ని మనం వరల్డ్ వైడ్ చూసుకొని బిలియనీర్స్ వీళ్ళు 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 అని చెప్పేసి పేర్లు వల్లించేస్తామండి. నో అండి, నాట్ ఎట్ ఆల్, అదేమీ కాదండి. ఎవరైతే అంటే మార్నింగ్ సెస్ను ఎవరైతే హ్యాపీగా ఒక 2 అవర్స్ హ్యాపీగా టైం లీడ్ చేస్తారో మా అవర్ సెల్ఫ్ అండి, మన పట్ల మనం ఇలాగా ఒక 2 అవర్స్ మన కోసం మనం స్పెండ్ చేసుకుని ఎవరైతే ఇలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారో వారు ధనవంతులండి, అత్యంత బిలియనియర్స్ అండి ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటానండి. చూసారు కదండి, నేనైతే ఈ చిన్న చిన్ని హ్యాపీ మూమెంట్స్ని నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా హ్యాపీగా నవ్వుతూ ఉంటానండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ అండి, ఒక మొక్క పెంచుకొని వాటికి ఏమన్నా చిన్న ఇప్పుడు మనం జీవించిన జీవితంలో ఇలా ఆర్గానిక్ మనకు లభిస్తున్నాయంటే ఇప్పుడు ఉన్న ఈ యార్లో, ఈ డిజిటల్ యార్లో చూసారు కదండి, మనకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అసలు ఆర్గానికే లభించడం లేదండి. అందువల్ల నేను అత్యంత సంపన్నవంతురాళ్ళగా ఫీల్ అయిపోతానండి. ఒక 4 దొండకాయలు వచ్చాయి కదండి, అలానే ఇంకా నేను నా హ్యాపీనెస్ని నన్ను చూడగానే వస్తాయండి. వాటికి ఒక 2-3 బిస్కెట్లు పెడతాను, అది నాకు హ్యాపీనెస్ అండి. అంటే మనము ఎక్కడో హ్యాపీనెస్ ఉందని ఏదో అనుకుంటామండి. లేదండి, మన మనసులోనే మనం హ్యాపీగా ఉండాలి లేదా సాడ్గా ఉండాలి ఏంటి అన్నది మన ఆలోచన విధానంలోనే ఉంటుందండి. మనం బీ స్ట్రాంగ్ అయ్యి మెచ్యూరిటీతో అండ్ ఈరోజు మనది రేపు మనది కాదు, ఈరోజు మనం హ్యాపీగా ఉండాలి. ఈరోజు మనం ఏమన్నా పని చేయాలి అయితే ఒకటండి, ఈ ప్రకృతిలో ప్రతి జీవి ప్రతి ప్రాణి తన ఆహారం కోసం తను కష్టపడాలి కదండి. అందువలన నేనైతే ఇలా చిన్న చిన్ని పనులు చేసుకుని మార్నింగ్ 2 అవర్స్ ఖచ్చితంగా ఈ ఈ మొక్కలు అని చెప్పి ఉంటానండి. ఇందులోనే నేను నా హ్యాపీనెస్ని వెతుక్కుంటూ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతూ ఉంటానండి. మీరు కూడానండి చిన్న చిన్న ఇన్స్టింక్ట్స్ ఉంటాయండి, వాటిని మనం పట్టించుకోకూడదండి. మన లైఫ్లో చిన్న చిన్న ఇన్స్టింక్ట్స్ జరుగుతూనే ఉంటాయి, అవి కామన్ అండి. కానీ మనం ఏంటంటే మనం చేస్తున్న పనిలో మనం ఎప్పుడైతే హ్యాపీనెస్ని వెతుక్కుంటామో అప్పుడు మనం ఇంకా మన జీవితాంతం మనం హ్యాపీగానే ఉంటామండి. వర్క్ ఈజ్ వర్షిప్ బై గాడ్ అండి. మనం చేస్తున్న పనిలోనే మనం సంతోషాన్ని వెతుక్కుంటే ఇంతకు మించి ఇంకా ఏమీ వరం ఉండదండి మనకి. చూసారు కదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.